టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా ఈరోజు మనం ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు బేసిక్ స్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ ఏ విధంగా ఇండియాలో ఇవాల్వ్ అయ్యింది అన్న టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్, రైట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రైమ్ ఇంపార్టెంట్ కింద చూస్తాము. అయితే ద ఓవరాల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ వెరీ బేసిక్ ఆర్ ఫండమెంటల్. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెండు ఉండాలి అంటే కొన్ని ఫండమెంటల్ ఐడియాస్ అనేవి ఉంటాయి. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఆ ఫండమెంటల్ ఐడియాస్నే బేసిక్ స్ట్రక్చర్ కింద చూస్తాము. సో ద మూమెంట్ బేసిక్ స్ట్రక్చర్ కనుక చేంజ్ అయితే ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్స్ కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇన్వాలిడేట్ అవుతుంది అని చెప్పి ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఇవాల్వ్ అయ్యిందో మనం చూద్దాం, రైట్. ఎస్, అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సోషలిజం ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలనుకున్నారు. సో అందుకని ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1951లో తీసుకొని రావడం జరిగింది. సో విత్ దిస్ దే బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ నైన్త్ షెడ్యూల్ అనేది తీసుకొచ్చారు. ఈ నైన్త్ షెడ్యూల్ ఏం చేస్తుందంటే ఏ ప్రిన్సిపల్స్ అయినా ఏ యాక్ట్స్ అయినా నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్లయితే అవి జుడిషియల్ రివ్యూకి వెళ్ళవు. అంటే జుడిషియరీ దాన్ని చెక్ చేయదు, జుడిషియరీ దాన్ని క్యాన్సిల్ చేయదు అని చెప్తూ నైన్త్ షెడ్యూల్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ నైన్త్ షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి పెట్టడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు? ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి they are going actually against article 31 that is right to property. ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది, అవునా? ఎర్లియర్ క్లాసెస్లో మనం చూసుకున్నాం. ఈ రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేస్తుంది. రైట్ టు ప్రాపర్టీ ప్రకారం ఏంటి, నీ ప్రాపర్టీ ఎవరిది కాదు నీదే అని చెప్పేది రైట్ టు ప్రాపర్టీ. ల్యాండ్ రిఫార్మ్స్ ఏం చేస్తున్నాయి, ఒకవేళ నీకు లిమిట్ కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంది అంటే ఆ ల్యాండ్ తీసుకొని పూర్ పీపుల్కి ఇస్తాను, అయితే అది రైట్ టు ప్రాపర్టీకి ఎగెన్స్ట్గా వెళ్తున్నట్టు, అవునా? సో రైట్ టు ప్రాపర్టీకి ఎగెన్స్ట్గా వెళ్ళే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి నైన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. ఎందుకు నైన్త్ షెడ్యూల్లో స్పెసిఫిక్గా పెట్టాలి అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఏ లాస్ అయినా సరే ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఉంటే, ఏ లాస్ అయినా ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఉంటే ఆ లాస్ని ఇన్వాలిడేట్ చేస్తాము అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. అంటే ఆర్టికల్ 13లో ఉంటుంది, అవి ఇన్వాలిడేట్ అయిపోతాయని. ఎవరు చేస్తారు ఇన్వాలిడేట్ కింద? దట్ ఈస్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు చేస్తుంది అని చూస్తాం, అవునా? రైట్. అయితే ఇక్కడ ఆర్టికల్ 13 ప్రకారం లాస్ ఏవైనా ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా ఉంటే అవి సుప్రీంకోర్టు ఇన్వాలిడేట్ చేస్తుంది అని చూస్తాం. బట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ల్యాండ్ రిఫార్మ్స్ని నైన్త్ షెడ్యూల్ అనే షెడ్యూల్ని క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్గా వెళ్తుంది అని ఆర్టికల్ 13ని ఛాలెంజ్ చేస్తూ, అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దట్ ఈజ్ ఇన్ 1951 శంకరీ ప్రసాద్ కేస్. దట్ ఈస్ ది శంకరీ ప్రసాద్ కేస్. సో శంకరీ ప్రసాద్ కేసులో ఏమైందమ్మా, దట్ మీరు ఏ విధంగా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తారు, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13కి ఎగెన్స్ట్గా ఉంది. సో ఆ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఇన్వాలిడేట్ చేసేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి తీసుకువెళ్లారు 1951 శంకరీ ప్రసాద్ కేసు. అయితే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఆర్టికల్ 13లో చెప్పిన డెఫినేషన్ ఆఫ్ లాస్లో ఆర్డినరీ లాస్ వస్తాయి తప్ప కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి రావు అని శంకరీ ప్రసాద్ కేసులో చెప్పారు. ఏం చెప్పారు? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది అని శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? రైట్. అయితే దీని తర్వాత వీ ఆల్సో సీ అగైన్ ఇన్ 1964లో మరొక కేసు చూస్తాము. ఇదంతా కూడా ఆర్డర్ గుర్తుంచుకున్నాము. ఈ ఆర్డర్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ది సజ్జన్ సింగ్ కేస్ 1964. సజ్జన్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది ఏమని, ఎప్పుడైతే మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారో అప్పుడు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా సరే
ఏం కాదు. ఎందుకంటే ఆర్టికల్ 13లో యూజ్ చేసిన వర్డ్ లాస్ అనేవి ఆర్డినరీ లాస్, బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి లాస్ అనే డెఫినేషన్లోకి రాదు అని మళ్ళీ సజ్జన్ సింగ్ కేసులో రీఅఫర్మ్ చేశారు, మళ్ళీ చెప్పారనమాట. రైట్. ఎస్. అయితే ఈ 1964 తర్వాత సడన్గా పార్లమెంట్కి ఒక జర్క్ అనేది తగిలింది. దట్ ఈస్ ఇన్ 1967 కేస్, దట్ ఈస్ ది గోలక్నాథ్ కేస్. అయితే ఈ గోలక్నాథ్ కేస్ ఎందుకు వచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోలక్నాథ్ కేసు ముందు 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చింది. 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఈ ముందు తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ ఇన్ 1964. అయితే 1964లో 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్తో పాటు కొన్ని స్టేట్స్కి సంబంధించిన యాక్ట్స్ కూడా పెట్టడం జరిగింది, సో దట్ జ్యుడిషియల్ రివ్యూలోకి వెళ్లకుండా అన్నమాట. అయితే 1967లో గోలక్నాథ్ కేసు ఏమని చెప్పడం జరిగింది అంటే ఇట్ కంప్లీట్లీ రివర్స్డ్ ది ఎర్లియర్ జడ్జ్మెంట్. అంటే పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని మార్చే అధికారం అనేది లేదు, పార్లమెంట్కి ఆ పవర్ లేదు. ది ఆర్టికల్ 13లో యూజ్ చేసిన వర్డ్ లాస్ డెఫినేషన్లోకి ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా వస్తాయి. అంటే నువ్వు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నా సరే, ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉంటే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయినప్పటికీ కూడా అది ఇన్వాలిడేట్ అవుతుంది అని గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్ట్ ఎర్లియర్ జడ్జిమెంట్స్ని రివర్స్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో అయితే గోలక్నాథ్ కేసు ప్రకారం పార్లమెంట్ యొక్క పవర్స్ అనేవి తగ్గించేశారు, ఆర్టికల్ 30 డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా తీసుకొచ్చారు. అయితే దీనికి ఎగెయిన్స్ట్గా పార్లమెంట్ కొన్ని చేంజెస్ అనేవి చేసిందనమాట. దట్ వీ సీ ఇన్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో తీసుకొచ్చారు. ఇట్ వాంట్ టు రివర్స్ ది గోలక్నాథ్ కేస్ జడ్జ్మెంట్. సుప్రీం కోర్ట్ ఏదైతే చెప్పిందో దానికి ఎగెయిన్స్ట్గా తీసుకొని రావడం జరిగింది. దట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేసే పవర్ అనేది పార్లమెంట్కు ఉంటుంది అని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు 24th దాంట్లో. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంట్ అమెండ్ చేయగలదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ అగైన్ ఈ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారో దాని మీద కేసు అనేది వచ్చింది. దట్ ఈస్ 1973. దట్ ఈస్ ద ఫేమస్ కేశవనంద భారతి కేసు. అయితే కేశవనంద భారతి కేసులో 13 జడ్జ్ బెంచ్ అనమాట. దాంట్లో క్లియర్గా డిస్కషన్ చేసుకున్నారు. అయితే మనం ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేసే పవర్ పార్లమెంట్కి ఇస్తున్నామా లేదా అన్నది. అయితే అప్పుడు ఎస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక కొత్త ఫిలాసఫీ అనేది తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్. అయితే పార్లమెంట్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ అనేది ఇచ్చాము అంటే మళ్ళీ టోటల్గా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని పార్లమెంట్కి పవర్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆర్టికల్ 13 డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి రావు అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తానికి కూడా ఒక అండర్లయింగ్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సార్ ఏంటి సార్ అవి ఏంటి అని సుప్రీంకోర్టే చెప్తుంది. క్లియర్. బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్స్లోకి ఏ ప్రిన్సిపల్స్ వస్తాయి అని సుప్రీంకోర్టే చెప్తుంది. మనకెక్కడా కూడా క్లియర్ కట్గా ఇది బేసిక్ స్ట్రక్చర్ అని రాసి ఉండదు. సుప్రీంకోర్టు ఎక్కడ చెప్తే వాటికి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉన్నట్టు అనమాట. రైట్. ఎస్. అయితే ఆ బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేస్తే కాన్స్టిట్యూషనే అసలు ఇర్రెలవెంట్ అవుతుంది. సో పార్లమెంట్ దేన్నైనా సరే అమెండ్మెంట్ చేయగలదు ఎక్సెప్ట్ దిస్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్ కాకుండా ఇంకేదన్నైనా సరే పార్లమెంట్ అమెండ్మెంట్ చేయగలదు అని కేశవనంద భారతి కేసులో చెప్పి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్హెల్డ్ చేసింది. ఓకే పార్లమెంట్కి పవర్ ఉంటుంది అని చెప్పి యాక్సెప్ట్ చేసింది. బట్ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం టచ్ చేస్తే అవి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా ఇన్వాలిడేట్ అవుతాయి అని చెప్పిందనమాట. సో దీంతో గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ అనేది రివర్స్ అయ్యిందనమాట. రైట్. ఎస్. అయితే 1973 తర్వాత we also see another case, that is 1975 కేస్. 1975 కేసులో ఇందిరా నెహ్రూ గాంధీ కేసు అనేది చూస్తాం. ఇందిరా నెహ్రూ గాంధీ కేస్.
అయితే ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో ఏం జరిగింది, దట్ ఈస్ ఇట్స్ ఛాలెంజ్డ్ ది 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి 1975లో ఇందిరాగాంధీ ఏం చేశారంటే దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్, స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ అనేవి కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు. క్లియర్, కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు. సో కోర్ట్ పవర్స్ కన్నా ఎక్కువ చేసినట్టు చేశారనమాట. ఆర్ యు గెటింగ్? సో ఇక్కడ ఏంటి, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్టులోకి ఇవి రావు అంటే ఇట్ వైలేటెడ్ ది పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియరీ దేన్నైనా చెక్ చేసే పవర్ ఉండదు కదా, సో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. అయితే 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1975లో ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ అనేవి సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు, అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం జరిగింది. దాని మీద 1975లో ఆయరే ఇందిరా నెహ్రూ గాంధీ కేసు అనేది వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుందన్నమాట, జ్యుడిషియల్ రివ్యూ ఫాల్స్ అండర్ ది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటుంది. సో బేసిక్ స్ట్రక్చర్ను వైలేట్ చేస్తుంది కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాంగ్ అని చెప్పి ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ అయినా స్పీకర్ ఎలక్షన్స్ అయినా ఒకవేళ అవి రాంగ్ మేనర్లో జరిగితే వాటిని ఎవరైనా సరే క్వశ్చన్ చేయగలరు అని చెప్పడం జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ నెక్స్ట్ తర్వాత ఇట్ ఈస్ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో సమ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈవెన్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అది మోస్ట్ పార్ట్స్ని టచ్ చేయడం జరిగిందనమాట. రైట్, ఎస్. అయితే దీనికి 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో చాలా ప్రొవిజన్స్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది, కొన్ని ఇన్వాలిడేట్ కూడా చేయడం జరిగింది. అయితే అది మనం ది 1980 మినర్వా మిల్స్ కేసులో చూస్తామన్నమాట. ఓకేనా? సో మినర్వా మిల్స్ కేసులో అగైన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్కి ఎగెయిన్స్ట్గా ఉంటేనే ఇన్వాలిడేట్ చేస్తాము అని చెప్పి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కూడా ఏవైతే బేసిక్ స్ట్రక్చర్కి ఎగెయిన్స్ట్గా ఉన్నాయో వాటన్నిటినీ ఇన్వాలిడేట్ చేశారనమాట. రైట్, సో దీని తర్వాత మనకి 1980లోనే మరొక ఇంపార్టెంట్ కేసు ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం వామన్ రావు కేస్ అని అంటాము. కేస్ లాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్ ఈస్ ది వామన్ రావు కేస్. వామన్ రావు కేసులో ఏం చెప్పడం జరిగింది, దట్ ఈస్ సి అయితే ద బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది 1973లో వచ్చింది, అవునా? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా ఏవైనా సరే కేవలం ఆ బేసిక్ స్ట్రక్చర్ అన్న ఫిలాసఫీని 1973లో కదా తీసుకొచ్చారు. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మాత్రమే బేసిక్ స్ట్రక్చర్కి ఎగెయిన్స్ట్గా ఉంటే ఇన్వాలిడేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1951లో ఆల్రెడీ ఒక అమెండ్మెంట్ అనేది చేశారు, అది ఇప్పటి ప్రకారం బేసిక్ స్ట్రక్చర్కి ఎగెయిన్స్ట్గా ఉంది. అయితే దాన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే 1973 తర్వాత వచ్చిన వాటి గురించి మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ అప్లై అవుతుంది. 1973 కన్నా ముందు ఉన్న వాటికి బేసిక్ స్ట్రక్చర్ అప్లై అవ్వదు, అంటే ప్రాస్పెక్టివ్గానే అప్లికేషన్లోకి వస్తుంది అని వామన్ రావు కేసులో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్, సో అయితే ఈరోజు బేసిక్ స్ట్రక్చర్లో సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ, సావరిన్ డెమోక్రటిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ కానీ, సెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ కానీ, ఫెడరల్ క్యారెక్టర్ కానీ, యూనిటీ ఇంటిగ్రిటీ కానీ, వెల్ఫేర్ స్టేట్, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, ఇట్లాంటివన్నీ బేసిక్ స్ట్రక్చర్లో పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఇదంతా కూడా క్రొనాలజికల్గా జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. 1951 నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత ఆర్టికల్ 13 లాస్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే ఇన్వాలిడేట్ అవుతుంది. శంకరి ప్రసాద్ కేసులో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి లాస్ కాదు అని చెప్పారు. సజ్జన్ సింగ్ కేసులో కూడా అలానే చెప్పారు. అయితే 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 9th షెడ్యూల్లో ఎక్స్ట్రా యాక్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో గోలక్నాథ్ కేసులో వాటిని ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని మార్చే పవర్ లేదని చెప్పారు. దానికి ఎగెయిన్స్ట్గా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1971లో తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంట్ అమెండ్ చేయగలదని చెప్పారు.
దాన్ని 1973 కేశవానంద భారతి కేసులో ఛాలెంజ్ చేశారు. అప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్హెల్డ్ చేశారు. అయితే 1975లో ఇందిరా నెహ్రూ గాంధీ కేసు తీసుకొచ్చారు. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ స్పీకర్ యొక్క ఎలక్షన్స్ని ఛాలెంజ్ చేయడానికి లేదు అని 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టారు కదా, దాన్ని ఛాలెంజ్ చేశారు. అయితే జ్యుడిషియల్ రివ్యూకి బయట ఉంది. బట్ జ్యుడిషియల్ రివ్యూ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. కేశవానంద భారతి కేసు ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ని ఎవరు వైలేట్ చేసినా తీసేయాలి అని చెప్పి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసేశారు. తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. దాన్ని మినర్వా మిల్స్ కేసులో కొన్ని యాక్సెప్ట్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత వామన్ రావు కేసులో ఫైనల్గా 1973 తర్వాత ఉన్న కేసెస్ మీద మాత్రమే డిస్కషన్స్ జరుగుతాయి అని చెప్పడం జరిగిందనమాట. రైట్. సో కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి, కొన్ని కేస్ లాస్ అనేవి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం బేసిక్ స్ట్రక్చర్ పార్ట్లో చూస్తాం. హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. సో క్లాస్ అనేది చాలా క్లియర్గా క్రోనాలజికల్ వేలో చెప్పాను. దీన్ని మీరు అదే క్రోనాలజికల్ వేలో చూసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా మీకు గుర్తుంటుంది అనమాట. హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. సో క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, అండ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.